ప్రైజ్ ద లార్డ్. యేసప్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీతం జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనము. ఏలి అనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలి అనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనంలో నీ నీతి నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 9వ వచనము. యెహోవా నువ్వే నా ఆశ్రయము అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు వాసస్థలముగా చేసుకుని ఉన్నావు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన కుడి పార్శ్వము యందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో కృపాసత్యంలో రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకొనును. చివరిగా ఒక మాట, అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ కృపగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. దేవ, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను తండ్రి, నన్ను కాచి కాపాడు దేవుడు మీరే ఉన్నారు తండ్రి. అందుని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.